వైసీపీ నేతల అరెస్టుల పరంపరలో ఆ జిల్లా సీనియర్ నేతలకు టైం వచ్చేసిందా? ఆ లిస్టులోకి మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ నాయకురాలు కూడా వచ్చి చేరారా? అందుకే ఆ యువ ఎమ్మెల్యే ఆ లీక్ ఇచ్చారా? విచారణ కాదు, ఏకంగా సిట్నే రంగంలోకి దింపాలన్న ఆ ఎమ్మెల్యే మాటల మర్మమేంటి? ఇంతకీ అవినీతి అక్రమాల కేసులో ఇరుక్కున్న నాయకులెవరు? ఆ ఫైర్ బ్రాండ్ ఎవరు? వాజ్ ద స్పెషల్ ఫోకస్. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నేతలకు గడ్డుకాలం ఎదురైందా అంటే అవుననే మాటలే వినపడుతున్నాయి. మొన్నటిదాకా జిల్లాలోని సీనియర్లందరూ ఏదో ఒక అవినీతి అక్రమాల కేసులో ఇరుక్కున్నవారే. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇప్పటికే ల్యాండ్, శాండ్, మంగళంపేట అటవీ భూములు, బుగ్గమఠం భూముల ఆక్రమణ, మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అగ్ని ప్రమాద ఘటన వ్యవహారం వెంటాడుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా నిధుల దుర్వినియోగం, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీడీఆర్ బాండ్ల కేసు, నారాయణస్వామి లిక్కర్ కేసులో ఏం జరుగుతుందోనన్న భయంలో ఉన్నారు. అదే బాటలో మాజీ మంత్రి ఆర్కే రోజా సైతం ఆడుదాం ఆంధ్రలో జరిగిన అక్రమాల కేసు వెంటాడుతోందట. అదే సమయంలో చిత్తూరులో జరిగిన మినీ మహానాడు సభలో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు జిల్లా పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా రోజా వర్గానికి ఇది మింగుడుపడని అంశంగా మారిందట. నగరి నియోజకవర్గంలో రోజా చేసిన అక్రమాలు, అవినీతి, లంచాల వ్యవహారంపై ప్రత్యేక సిట్ వేసి దర్యాప్తు జరపాలంటూ బాంబు పేల్చారట గాలి భానుప్రకాష్. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు 120 కోట్ల రూపాయలతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఆడుదాం ఆంధ్రలో ఆటగాళ్లకు అందించేందుకు కిట్ల కొనుగోలులో 40 కోట్లు ఖర్చు పెట్టారట. బ్రోచర్లు, జెర్సీలు, టోపీలకే 4 కోట్లు ఖర్చు చేశారట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహిస్తున్న సమయంలోనే క్రికెట్ బ్యాట్లు విరిగిపోవడంతో ఆ కిట్ల నాణ్యతలో డొల్లతనం బయటపడిందంటున్నారు నిపుణులు. దీనిపై ఇటు విజిలెన్స్, అటు సిఐడి దర్యాప్తు చేస్తున్న వేళ ఉన్నట్టుండి నగరి ఎమ్మెల్యే భాను, మాజీ మంత్రి రోజాపై సిట్ దర్యాప్తు చేయాలని కోరటం వెనుక ఆంతర్యం ఏంటోననే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికీ వైసీపీ నేతలు వరుస కేసులు, అరెస్టులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సమయంలో నగరి ఎమ్మెల్యే గాలి భాను మాటలు పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే నగరి ఎమ్మెల్యే గాలి భాను మాటల వెనుక ఏదో వ్యూహం లేకపోలేదంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఓవైపు ఆడుదాం ఆంధ్రపై విచారణ జరుగుతున్న నాకేం కాదన్న ధీమాతో రోజా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎంఓలోని ఓ ఐఏఎస్ అధికారి తన వరకు రాకుండా చూస్తారనే ధీమాలో రోజా ఉన్నారట. అందుకే ఈ మధ్య రోజా తన మాటల్లో దూకుడును మరింత పెంచి గతంలో లాగానే టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై నోరు పారేసుకుంటున్నారనే చర్చ కూటమి నేతల్లో ఉందట. దీంతో కూటమి నేతల్లో ఆమెపై మరింత తీవ్ర అసహనం వ్యక్తమవుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల వేదికపై రోజా మాట్లాడిన మాటలు వైరల్గా మారాయట. దీంతో ఇక లాభం లేదని గ్రహించిన నగరి ఎమ్మెల్యే భాను రూటు మార్చారని అంటున్నారు. రోజా దూకుడుకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే భాను సిట్ దర్యాప్తు కోరటం వెనుక ఉన్న ఉద్దేశమన్న చర్చ నడుస్తోంది. నగరిలో టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి స్థలాల కోసం పాదిరేడు రైతుల దగ్గర తీసుకున్న భూముల్లో దాదాపు 50 కోట్లకు పైగా చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. రోజా అండ్ గ్యాంగ్ రైతుల నుంచి 10% కమిషన్ రూపంలో వసూలు చేశారని, ఇందులో అప్పటి టీటీడీ చైర్మన్ భూమన, రోజా పెద్ద సంఖ్యలో డబ్బులు దోచుకున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. ఇక అన్నదమ్ములతో కలిసి దోచుకున్న భూములు, కోసల నగరం 40 ఎకరాల భూమి కబ్జాలు సహా తిరుమల దర్శనాలు, బెంజ్కార్ కహానీ, వైజాగ్లో భూములు, ఏపీఐఎస్ఏ చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన అక్రమాలు, దాని ద్వారా పొందిన లబ్ధి, విల్లాలు, ఇలా ప్రతి ఒక్కదాన్ని తవ్వి తీయడానికి ఇదే సరైన టైం అనుకున్న గాలిభాను వీటిపై సిట్ దర్యాప్తు కోరుతున్నారనే ప్రచారం నడుస్తోంది. ఇక వీటితో పాటు పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి 40 లక్షల రూపాయలు తీసుకుని రోజా మోసం చేసిన వ్యవహారాన్ని బయటకు తీస్తున్నారు నగరి తమ్ముళ్లు. ఇలా రోజా గతంలో చేసిన ప్రతి విషయాన్ని బయటకు తీయటమే కాకుండా ఆమె నోటికి తాళం వేయాలనే ఉద్దేశంతో ఇలా ఎమ్మెల్యే మాట్లాడారని టాక్ వినిపిస్తోంది. ఇక వీటన్నింటికి సంబంధించి ఆధారాల్ని సైతం ఎమ్మెల్యే ప్రభుత్వ పెద్దలకు ఇచ్చినట్టుగా నగరిలో ప్రచారం సాగుతోంది. ఇక నగరి ఎమ్మెల్యే గాలి భాను వ్యూహం రోజా అనుచరులను కలవరపాటుకు గురిచేస్తోందట. సిట్ దర్యాప్తు గనుక వేస్తే పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారతాయన్న చర్చ నగరి వైసీపీలో సాగినట్లు సమాచారం. ఎప్పుడూ అటాకింగ్ మోడ్లో ఉండే రోజా సిట్ ఏర్పాటు చేస్తే ఎలా ముందుకు వెళ్తారనే ఉత్కంఠ రాజకీయ పరిశీలకుల్లో నెలకొంది.